ఈయన మేజర్ కంప్లైంట్స్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ విత్ వెరికోస్ వెయిన్స్ ఉన్నింది. సర్జరీ వరకు వెళ్ళాలి, సర్జరీ లేకుండా అవ్వదు అని చెప్పారు. అండ్ అలాగే కాళ్ళకి బ్లాకిష్ పిగ్మెంటేషన్ కూడా ఉండింది. సో 1 month ఆఫ్ PMF సిట్టింగ్స్ కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల ఆయన బీపీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు 184/120 అంతేనా? 184/120 అనేది ఉండింది. అండ్ 1 month ఆఫ్ సిట్టింగ్స్ అయిపోయాక 120/80 74 ఈ రేంజ్కి వచ్చింది. అండ్ టాబ్లెట్స్ కూడా టాపర్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆయన వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం కూడా చాలా వరకు మంచి రిజల్ట్ అండ్ బ్లాకిష్ పిగ్మెంటేషన్ కూడా బాగా క్లియర్ అయింది. నాకు 3 మల్టిపుల్ ఇష్యూస్ మీద నేను వచ్చానండి. ఒకటి హై బీపీ ఉండేది, ఎన్ని మెడిసిన్స్ వాడినా నాకు తగ్గేది కాదు. రెండవది వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. అది కాకుండా మోకాళ్ళ దగ్గర ఇన్ఫ్లమేషన్ బాగా ఉండి కనీసం ఒక 100 meters కూడా నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నానండి. నేను 2-3 హాస్పిటల్స్ కూడా వెళ్ళాను. ఒకళ్ళ సర్జరీ చేయించుకోవాల్సిందే అన్నారు, కానీ గ్యారంటీ ఇవ్వలేమండి, ఇట్ విల్ బి రిపీటెడ్ ఇన్ ద ఫ్యూచర్ కోర్స్ అన్నట్టుగా ఒక కండిషన్ చెప్పి పంపించారు వాళ్ళు. సో ఆ టైంలో సెల్ హెల్త్ క్లినిక్ దగ్గర ఇటువంటి దానికి ట్రీట్మెంట్, ద బెస్ట్ ట్రీట్మెంట్, ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ట్రీట్మెంట్ ఉందని తెలుసుకునేసి నేను అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో నేను ద వెరీ ఫస్ట్ డే నేను ఇక్కడికి వచ్చిన రోజు నా బీపీ మెసేజ్ చేసి నాకున్న ప్రాబ్లమ్ చూసిన తర్వాత 30 days పాటు డైలీ 40 minutes మీరు ఈ బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు క్యూర్ అవుతుందండి అని చెప్పడం జరిగిందండి. ద వెరీ ఫస్ట్ డే నేను చూశాను. మొదటి రోజు కొద్దిగా నేను భయపడ్డాను, పవర్ లాంటిది ఏదో బాడీలోకి ప్రవేశిస్తోంది అన్నటువంటి ఫీలింగ్లోకి వచ్చాను. బట్ తర్వాత రిలాక్స్ అయ్యి అప్పటి వరకు ఈ బీపీ వల్ల దీనివల్ల ఏ రోజు సరిగా లేకపోయినటువంటి నేను కూడా ప్రతిరోజు ప్రశాంతంగా పడుకునేటువంటి వాడిని. రెండోది వెరికోస్ తగ్గిపోయినాయి. అది కాకుండా ప్రతి 4 రోజులకి నా బీపీని డాక్టర్ గారు మానిటర్ చేస్తూనే ఉండేవారు. దానికి రికార్డు కూడా మెయింటైన్ చేసి తర్వాత నేను వాడుతున్నటువంటి బీపీ టాబ్లెట్స్ని మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకోవడం జరుగుతూ వచ్చిందండి మేడం గారి సలహా ప్రకారం. ఆ విధంగా 1 month అయిన తర్వాత నాకు కాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ డాట్స్ కానీ ఇవన్నీ కూడా వ్యానిష్ అయిపోయి నా స్కిన్లో కలిసిపోయినాయి. వెరికోస్ కూడా ఏం లేకుండా అయిపోయింది. ఇన్ఫ్లమేషన్ కూడా ఆటోమేటిక్గా తగ్గింది. 30 days కంప్లీట్ అయిన తర్వాత నేను ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి ఎవ్రీ 4 days చూసినప్పటికీ చూసుకున్నప్పుడు నా బీపీ వచ్చేసి నార్మల్గా వచ్చింది. ఆ నార్మల్ బీపీ అనేది నేను చూస్తాను, నేను అసలు ఊహించలేదు. 183 దగ్గర నేను ఇక్కడికి వచ్చినటువంటి వాడిని. సో ఆ విధంగా నేనైతే చాలా క్యూర్ చేయడం జరిగింది. డాక్టర్స్ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి రిసీవ్ చేసుకోవడం, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్నీ కూడా చాలా బాగా చెప్పడం జరిగిందండి. సో డాక్టర్ జసిత, ఇక్కడ మీరు ఇది మూవ్ చేస్తూ ఉంటారా? బెడ్ ని మూవ్ చేస్తారా, దీన్ని మూవ్ చేస్తారండి? దాన్ని మూవ్ చేస్తాను. ఓకే, బేస్డ్ ఆన్ ద కండిషన్, వాళ్ళకి ఎక్కడ ఎఫెక్ట్ ఉంది, ఎక్కడ పెయిన్ ఉంది అనే దాన్ని బట్టి మూవ్ చేస్తాం. రైట్. డాక్టర్ పవన్ కుమార్ గారు రండి సార్. సో ఒకవేళ మనకి స్ట్రెస్ రిలేటెడ్ ఇన్సోమ్నియా కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది అని అంటే దీన్ని మనం పొజిషన్ 1 అని అంటాము. రైట్. సో దీన్ని బట్టి వాళ్ళకి ఒక ప్రాబ్లం ఎంత ఉంది అనే దాన్ని బట్టి 20 minutes ఏంటి అని టైం డివైడ్ చేస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్. సో నెక్స్ట్ ఇది మనకి పొజిషన్ 2. ఒకవేళ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఇట్లా పెల్విక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా దానికి పొజిషన్ 2 అనేది ఇస్తుంది. నీ పెయిన్స్కి కానీ అట్లాంటి వాటికి కూడా మనం పొజిషన్ 2 ఇచ్చుకోవచ్చు. సో ఇది పొజిషన్ 3. పొజిషన్ 3 మనకి మళ్ళీ నీ పెయిన్స్ రావచ్చు, వెరికోస్ వెయిన్స్ రావచ్చు, నాన్ హీలింగ్ వూండ్స్ కానీ, డయాబెటిక్ వూండ్ కానీ ఇట్లాంటి కండిషన్స్కి పొజిషన్ 3. సో దీంట్లో మనకి నాన్ హీలింగ్ వూండ్ ఒకరికి ఉంటుంది. అండ్ నాన్ హీలింగ్తో పాటు వాళ్ళకి ఇన్సోమ్నియా రిలేటెడ్ కండిషన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడు ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి అది 20 minutes, ఇది 20 minutes, లేకపోతే ½ an hour, 10 minutes అట్లా డివైడ్ చేసుకుంటాం. అండ్ ఆబ్వియస్లీ మీరు చెప్తారు కదా ముందే ప్రికాషన్స్ ఎవరెవరు తీసుకోకూడదు ఈ థెరపీ అని. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు బహుశా మీరు చేయరు ఈ థెరపీ. అవును. అండ్ అలాగే ఏదైనా ఇంప్లాంట్స్ ఉన్నా కానీ అట్లాంటి వాటిల్లో కూడా సర్జరీస్ అయిన వాళ్ళు చేయించుకోవచ్చు అండి. సర్జరీ, సి సెక్షన్ అయిన వాళ్ళు, సర్జికల్ వూండ్ హీలింగ్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓన్లీ కాంట్రాఇండికేటెడ్ అంటే మనకి ఇంప్లాంట్స్ ఉన్నాయి, పేస్ మేకర్ ఉంది, ఇట్లాంటి వాళ్ళకి కాంట్రాఇండికేటెడ్. రైట్. చాలా కొత్త విషయం తెలుసుకున్నాయి వాళ్ళ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జసిత. అండ్ పవన్ కుమార్ గారు నయ్య అవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది.